హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈ రోజు మనం రాకేష్ జుంజున్వాలా గారి లేటెస్ట్ పోర్ట్ఫోలియో చూద్దామండి. అలాగే దాంట్లో కొన్ని మంచి వాల్యూ స్టాక్స్ ని కూడా సెలెక్ట్ చేద్దాం. దాంట్లో మనకు నచ్చిన స్టాక్ ఏదైనా ఉంటే మనం ఇన్వెస్ట్ చేయడానికి యూజ్ అయ్యే స్టాక్ ఏదైనా ఉందా అనేది చెక్ చేద్దాం. అలాగే రాకేష్ జుంజున్వాలా గారి లేటెస్ట్ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్లలో తమ స్టేక్ ని తగ్గించారు, ఏ స్టాక్లలో తమ స్టేక్ ని పెంచారు అనే డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. సో డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ అండి. దిస్ ఈస్ ఎ డిస్క్లైమర్. సో దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్. అలాగే మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్ లో, టెలిగ్రామ్ లో కనుక మన ఛానల్ ని ఫాలో అయితే మీకు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో మనం ఈ రోజు చేసిన వీడియోలో trendline.com గురించి టోటల్ గా డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. సో దాంట్లో చెప్పని కొన్ని వివరాలు దీంట్లో చూపించడం జరుగుతుందండి. సో trendline.com లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ సూపర్ స్టార్ అనేది కనిపిస్తుంది చూడండి, సబ్స్క్రైబ్ పక్కన. సో ఈ సూపర్ స్టార్స్ దాన్ని ప్రెస్ చేస్తే కనుక మనకి మన ఇండియాలోని ది ఫేమస్ ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోస్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి చూడండి. రాకేష్ దమానీ గారి, రాధాకిషన్ దమానీ గారివి, రాకేష్ జుంజున్వాలా, రేఖా జుంజున్వాలా, గగన్దీప్ క్రెడిట్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్. సో టోటల్ గా షేర్ మార్కెట్ లో మేజర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వారి డీటెయిల్స్, అలాగే ఇన్స్టిట్యూషనల్ పోర్ట్ఫోలియోస్ యొక్క డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. స్టేట్ బ్యాంక్ ఎందులో ఇన్వెస్ట్ చేసింది, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ దేంట్లో ఇన్వెస్ట్ చేసింది, బిర్లా సన్ లైఫ్ దేంట్లో ఇన్వెస్ట్ చేసింది, ఇలా టోటల్ గా అన్ని డీటెయిల్స్ ని ఈ వెబ్సైట్ లో మనం చూడొచ్చు. సో మనం ఈ రోజు రాకేష్ జుంజున్వాలా గారి పోర్ట్ఫోలియో మనం చూసినట్టయితే కనుక 31 కంపెనీస్ లో ఇతని ఇన్వెస్ట్మెంట్ అనేది ఉందండి ఓవరాల్ గా. సో దీంట్లో మనకు కేవలం 1% కంటే ఎక్కువ స్టేక్ ఉన్న కంపెనీస్ యొక్క వివరాలే పబ్లిక్ గా తెలియజేయబడతాయి. సో ఏ కంపెనీస్ లో అయితే 1% కంటే బిలో అయిన స్టేక్ ఉంటుందో ఆ కంపెనీ డీటెయిల్స్ అన్ని పబ్లిక్ గా తెలియజేయబడవు. సో మార్చ్ 2020 లేటెస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకి ఈ గ్రాఫ్ చూసినట్టయితే లాస్ట్ 5 years నుంచి ఎవ్రీ క్వార్టర్ లో అయిన చేంజెస్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని మనం మన ప్యాటర్న్ లో చూసినట్టయితే ఇక్కడ చూడండి 9,474 crores అనేది కనిపిస్తుంది. సో ఏప్రిల్ లో చూసుకున్నట్టయితే 13,274 crores అనేది కనిపిస్తుంది. సో మార్చ్ లో ఇది 9,168 crores గా కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్ గా తను వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ డిక్రీజ్ అవుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. సో అది మిస్కన్సెప్షన్ అండి, అలా కాదు. ఆయన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టేక్ పెరిగిన పర్సంటేజే కాకుండా దాంట్లో నుంచి విత్డ్రా చేసిన అమౌంట్ తగ్గినా కూడా దీంట్లో మనకి అమౌంట్ అనేది తగ్గుతూ కనిపిస్తుంది. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ లో, ఈక్విటీస్ లో ఆయన పుష్ చేస్తారో అమౌంట్ అనేది, అప్పుడు కూడా పోర్ట్ఫోలియో వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మార్చ్ లో ఓవరాల్ గా మార్కెట్ అనేది కరెక్షన్ ఫేజ్ లో ఉంది కాబట్టి ఈయన స్టేక్ అనేది ఆల్మోస్ట్ 44% పెంచారండి. ఏప్రిల్ లో చూడండి మీరు 44% అనేది హైయెస్ట్ గా కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 2018 మార్చ్ తర్వాత మళ్ళీ ఇదే హైయెస్ట్ అన్నమాట. ఇక్కడ ఏప్రిల్ డీటెయిల్స్ ఎందుకు చూపిస్తున్నారు, మార్చ్ క్వార్టర్ లో కాకుండా ఏప్రిల్ డీటెయిల్స్ ఎందుకు చూపిస్తున్నారు అంటే, సో ఏ కంపెనీ అయితే వాళ్ళ డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉన్నాయో ఇక్కడ చూడండి ఫైలింగ్ అవైటెడ్ అని చెప్పేసి. సో ఇక్కడ ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేవి రాలేవు కాబట్టి మార్చ్ వరకు తెలిసిన డీటెయిల్స్ ని మార్చ్ లో చూపించడం జరిగింది. సో లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఏప్రిల్ 2020 లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ మనము రాకేష్ జుంజున్వాలా గారు లేటెస్ట్ గా దేంట్లో పెంచారు స్టేక్, దేంట్లో తగ్గించారు అనే డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చండి. సో ఇక్కడ 5 కంపెనీస్ లో స్టేక్ అనేది పెంచడం జరిగింది, 5 కంపెనీస్ లో తగ్గించడం జరిగింది. 5 కంపెనీస్ ఏంటి అంటే జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, ఫెడరల్ బ్యాంక్, ఓరియంట్ సిమెంట్, అలాగే క్రిసిల్ లిమిటెడ్ అనే కంపెనీస్ లో స్టేక్ ని పెంచారండి. అలాగే టైటాన్ కంపెనీ నుంచి 1.16% స్టేక్ ని అమ్మివేయడం జరిగింది. అలాగే ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ నుంచి 0.72% స్టేక్ ని అమ్మడం జరిగింది. అలాగే ఎస్కార్ట్స్ లో నుంచి 0.31%, ఎన్సిసి లిమిటెడ్ నుంచి 0.16% అనేది, ఫైనల్ గా ల్యూపిన్ నుంచి 0.02% స్టేక్ అనేది అమ్మివేయడం జరిగింది. సో ఈ స్టాక్లలో నుంచి స్టేక్ ని అమ్మివేశారంటే ఈ స్టాక్స్ ఫండమెంటల్ గా వీక్ అయినట్టు కాదు, దీంట్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారనమాట. సో తమకున్న స్టేక్ లో నుంచి కొద్ది పర్సంటేజ్ ని అమ్మేసి దీంట్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకొని అండర్ వాల్యుయేషన్స్ లో ఉన్న స్టాక్ ఏవైతే ఉన్నాయో, ఓవర్ సోల్డ్ జోన్ లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మళ్ళీ లేటెస్ట్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. సో దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సో దేంట్లో అయితే రాకేష్ జుంజున్వాలా గారు స్టేక్ ని పెంచారో వాటన్నింటిపైన పాజిటివ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ దేంట్లో నుంచి స్టేక్ తగ్గించారో అవన్నీ ఫండమెంటలీ వీక్ అయినట్టు కాదండి. సో ఫర్దర్ గా వీటిలో కూడా మంచి పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్ గా 31 కంపెనీస్ మనం ఇక్కడ చూడొచ్చండి. సో ఎన్సిసి లిమిటెడ్, ఎస్కార్ట్స్, టైటాన్, క్రిసిల్ అని చెప్పేసి ఇలా
మనం ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఈయన యొక్క హోల్డింగ్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. 10% వచ్చేసి ఎన్సీసీలో ఉంటే 7% వచ్చేసి ఎస్కార్ట్స్ లో ఉంది. సో దీంట్లో పర్సెంటేజ్ ఎంత చేంజ్ అయింది లాస్ట్ క్వార్టర్ లో చూసుకున్నట్టయితే దేంట్లో తగ్గించారు, దేంట్లో పెంచారు అనేది కూడా చూడవచ్చు. ఇక్కడ న్యూ చూడండి, న్యూ కంపెనీ వచ్చేసి జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాంట్లో లేటెస్ట్ గా 1.41% ని ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేశారండి. 145 crores ని లేటెస్ట్ గా దీంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇది లాస్ మేకింగ్ కంపెనీ అండి. కాకపోతే ఎవరైతే ఇలాంటి వాల్యూ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు కంపెనీ యొక్క డీటెయిల్స్ ని థరోలీ క్లోజ్లీ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ కంపెనీలో గ్రోత్ ఉంటుంది అనే హోప్స్ ఉంటేనే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో మనం మాత్రం మనకు తెలియకుండా ఇన్వెస్ట్ చేయొద్దండి. మనకి ఏ కంపెనీ గురించిన పూర్తి డీటెయిల్స్ కన్ఫర్మ్ గా తెలుస్తాయో వాటిలోనే ఇన్వెస్ట్ చేయాలి. సో రాకేష్ జుంజున్వాలా గారు పెన్నీ స్టాక్స్ కి ఫేమస్ అండి. ఈయన ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ లలో చాలా వరకు 5 రూపీస్ టు 10 రూపీస్ ఉండే స్టాక్స్ కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ 4 రూపీస్ వచ్చేసి బీబీ రియాలిటీ లిమిటెడ్ అని 4 రూపీస్ ఉన్న స్టాక్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. అలాగే 11 రూపీస్ వచ్చేసి ద మందానా రిటైల్ వెంచర్స్ అనేది 11 రూపీస్ ఉన్న స్టాక్ కూడా ఉంది. అలాగే ప్రోజోన్ ఇంటూ ప్రాపర్టీస్ అనే స్టాక్ కూడా 11 రూపీస్ లో కనిపిస్తుంది. ఇలాగా 10, 11, 20 రూపీస్ లో ఉన్న స్టాక్స్ లలో చాలా వరకు ఈయన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వన్స్ అపాన్ ఏ టైం ఈయన టైటాన్ కంపెనీలో కూడా 17 రూపీస్ ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేశారు. ఆ కంపెనీ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 900 ప్లస్ లో ట్రేడ్ అవుతుంది. సో మల్టీ బ్యాగర్ అయిన కంపెనీ అండి. సో ఇట్లాంటి కంపెనీస్ ని చూస్ చేయడంలో రాకేష్ జుంజున్వాలా గారు దిట్ట అని చెప్పవచ్చు. అందుకే ఆయన్ని మన ఇండియన్ వారెన్ బఫెట్ అని కూడా చెప్తూ ఉంటారు. సో ఈ కంపెనీస్ లో బెస్ట్ 10 కంపెనీస్ ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో వాటి యొక్క డీటెయిల్స్ అనేది కొద్దిగా చూద్దాం. ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి డ్యూరబిలిటీ స్కోర్ ఇక్కడ మనం చూసాం కదండి. డిబిఎం అనేది మొమెంటం అనేది టెక్నికల్ గా మొమెంటం అనేది కొద్దిగా ఇప్పుడు ట్రెండ్ అనేది నెగటివ్ గా కనిపిస్తున్నప్పటికీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అనేది చాలా బాగుంది. అలాగే వాల్యుయేషన్స్ కూడా చాలా మంచి అట్రాక్టివ్ గా ఉన్నాయి. సో ఈ కంపెనీ అనేది 52 వీక్ హై నుంచి ఆల్మోస్ట్ 60% డిస్కౌంట్ ప్రైస్ లో మనకి ఇక్కడ దొరుకుతుంది. సో ఇట్లాంటి కంపెనీస్ గురించి మనం ఆలోచించవచ్చండి. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ అంటే జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ లో 1% వరకు లేటెస్ట్ క్వార్టర్ లో స్టేక్ పెంచడం జరిగింది. ఓవరాల్ గా ఈయనకి ఇందులో 5% వరకు షేర్ హోల్డింగ్ ఉంది. సో ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కూడా చాలా బాగుంది. సో ఇది 52 వీక్ హై నుంచి 40% డిస్కౌంట్ లో మనకి ఇక్కడ దొరుకుతుంది. సో దీంట్లో బ్రోకరేజెస్ కూడా చాలా మంచి పాజిటివ్ తో ఉన్నారు. అలాగే వాల్యుయేషన్ వైజ్ గా చూసుకున్నా, మొమెంటం వైజ్ గా చూసుకున్నా యావరేజ్ గా ఇది కనిపిస్తూ ఉంది. దీని యొక్క టెక్నికల్ చార్ట్ చూసినట్టయితే మనకి 1 month లోనే 64% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ అండి. సో దీంట్లో వాల్యుయేషన్స్ చూసినట్టయితే మనకి వాల్యూమ్ టు డెలివరీ పర్సంటేజ్ చూస్తే 6 months కంటే 1 month ఎక్కువ, 1 month కంటే 1 week ఎక్కువ, అంతకంటే డే వైజ్ గా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో 40 to 50% అనేది మనకి ఇక్కడ డెలివరీ పర్సంటేజ్ కనిపిస్తుంది. సో ఇది చాలా అట్రాక్టివ్ గా ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి ఎస్కార్ట్స్ లిమిటెడ్ అండి. ఎస్కార్ట్స్ లిమిటెడ్ గురించి నేను చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నాను. సో దీపావళి కంటే ముందు చేసిన 5 బెస్ట్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో కూడా ఎస్కార్ట్స్ గురించి చెప్పడం జరిగింది. అప్పుడు ఆల్మోస్ట్ ఇది 500 రూపీస్ అరౌండ్ లో ట్రేడ్ అవుతున్న కంపెనీ ఇప్పుడు చూసుకున్నట్టయితే 717 రూపీస్ వరకు వెళ్ళిందండి. దీని యొక్క వాల్యుయేషన్ చూసుకున్నట్టయితే ఇది ఓవర్ సోల్డ్ జోన్ లో మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఎక్స్ట్రీమ్ ప్రైస్ లో ఇది ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉంది. కాకపోతే డ్యూరబిలిటీ అనేది చాలా బాగుంది. దీని యొక్క మొమెంటం చూసుకున్నట్టయితే ట్రెండ్ అనేది ఇది టర్న్ అరౌండ్ తిరిగిన కంపెనీ. సో పాజిటివ్ ట్రెండ్ లో ఇది ట్రేడ్ అవుతూ ఉంది. సో దీని యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నా కూడా మనకి ఎఫ్ఐఐస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని దీంట్లో చాలా వరకు స్టేక్ ని పెంచుతూ ఉన్నాయి. సో మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి 3.5% హోల్డింగ్స్ ని పెంచాయి మార్చ్ క్వార్టర్ లో. అలాగే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చేసి 2.33% పెంచడం జరిగింది. ఎఫ్ఐఐస్ వచ్చేసి 1.16% తగ్గించారండి. సో ఇది కూడా చాలా మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ అన్నమాట. సో అలాగే ఎన్సీసీ లిమిటెడ్ చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ వచ్చేసి 80% ఇక్కడ మనకు కనిపిస్తుందండి. వాల్యుయేషన్ చూసుకున్నట్టయితే 71.7% కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కంపెనీ వచ్చేసి చాలా మంచి స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. ఈ రోజు చూసుకున్నట్టయితే ఇది 5% ఫాల్ అయింది. 52 వీక్ హై నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 80% డిస్కౌంట్ లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంట్లో టెక్నికల్ స్ట్రెంగ్త్ అనేది నెగటివ్ గా కనిపిస్తూ ఉంది. టెక్నికల్లీ ఇది ఫాల్ అయి ఉంది. ఎందుకంటే ప్రమోటర్ హోల్డింగ్ అనేది చాలా వరకు ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ లో ఉంది. ప్రైస్ అప్రిషియేషన్ చూసుకున్నట్టయితే దీంట్లో 1 month లో ఇది 34% రిటర్న్స్ ఇచ్చిందండి. సో చాలా మంచి పాజిటివ్ మొమెంటం లో అయితే ఇది ఇప్పుడు లేటెస్ట్ 1 month లో కనిపిస్తుంది. ఓవరాల్ 3 years లో చూసుకున్న 75% రిటర్న్స్ ఇచ్చింది. 5 years లో చూసుకుంటే 73% రిటర్న్స్ ఇచ్చింది. సో దీంట్లో డెలివరీ పర్సంటేజ్ అనేది తక్కువగా కనిపిస్తుందండి. కాకపోతే ఫైనాన్షియల్లీ అండ్ వాల్యుయేషన్ పరంగా ఇది చాలా మంచి స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ప్రకాష్ ఇండస్ట్రీస్ అండి. ప్రకాష్ ఇండస్ట్రీస్ అనేది కూడా చాలా మంచి వాల్యుయేషన్స్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొమెంటం అనేది కాస్త నెగటివ్ గా ఉన్నప్పటికీ డ్యూరబిలిటీ అనేది ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అనేది కంపెనీలో చాలా బాగుంది. దీంట్లో కూడా ఎఫ్ఐఐస్ తమ స్టేక్ ని పెంచడం జరిగింది. ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అయితే దీంట్లో ఉందండి.
అలాగే ప్రైస్ అప్రిషియేషన్ చూసుకున్నట్టయితే మనకి 1 మంత్ లో ఇది 30% రిటర్న్స్ ఇచ్చిందండి. ఓవరాల్ గా చాలా మంచి రిటర్న్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 52 వీక్ హై నుంచి చూసుకున్నట్టయితే ఇది 63% డిస్కౌంట్ లో మనకి ఇక్కడ దొరుకుతూ ఉంది. సో ప్రకాష్ ఇండస్ట్రీస్ అనేది కూడా ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ప్రోజోన్ ఇంటూ ప్రాపర్టీస్ లిమిటెడ్ అండి. ఇది కేవలం 11 రూపీస్ ఉన్న స్టాక్, కాకపోతే ఫైనాన్షియల్ స్ట్రెంత్ చూడండి ఇక్కడ 65% అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీంట్లో ఎటువంటి ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ లేదండి. సో ఓవరాల్ గా కన్సిస్టెంట్ గా FII/DII డాటా కూడా కన్సిస్టెంట్ గా ఉంది. FIIs కూడా దీంట్లో 7.7% స్టేక్ ను కలిగి ఉన్నారు. సో చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అన్నమాట. సో వాల్యుయేషన్ పరంగా చూసుకున్నట్టయితే కాస్త ఓవర్ వాల్యూడ్ గా కనిపిస్తున్నప్పటికీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ అయితే దీంట్లో పాజిటివ్ గా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే దీని ప్రైస్ అప్రిషియేషన్ చూసినట్టయితే లాస్ట్ 1 మంత్ లోనే 37% పెరిగిన కంపెనీ అండి. సో ఓవరాల్ గా ఇది 5 ఇయర్స్ లో 68% రిటర్న్స్ ఇచ్చింది, 3 ఇయర్స్ లో 77% రిటర్న్స్ ఇచ్చింది. 52 వీక్ హై నుంచి ఇది కూడా 67% ఫాల్ అయ్యి 11 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న కంపెనీ. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ర్యాలీస్ ఇండియా లిమిటెడ్ అండి. ర్యాలీస్ ఇండియా లిమిటెడ్ అనేది చాలా మంచి మూమెంటం స్కోర్ ఉంది, చాలా మంచి డ్యూరబిలిటీ ఉంది. కాకపోతే ఓవర్ సోల్డ్ జోన్ లో ఇది మనకి కనిపిస్తూ ఉంది. 16% అనేది దీని యొక్క వాల్యుయేషన్ చూసుకున్నట్టయితే చాలా తక్కువగా ఉంది. కాకపోతే ఫైనాన్షియల్లీ ఇది స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. దీంట్లో కూడా ఎటువంటి ప్రమోటర్ హోల్డింగ్ అనేది ప్లెడ్జ్డ్ లో లేదండి. అలాగే FIIs చూసుకున్నట్టయితే 4.4% స్టేక్ కలిగి ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి 13.6% స్టేక్ ని దీంట్లో కలిగి ఉన్నారు. ఇది కూడా 1 మంత్ లో ఆల్మోస్ట్ 35% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. సో మనం చూసిన అన్ని కంపెనీస్ లో కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 1 మంత్ నుంచి చాలా మంచి ర్యాలీ అయితే కనిపిస్తూ ఉంది. సో 1 మంత్ లో నిఫ్టీ సెన్సెక్స్ అనేది 10% ర్యాలీ చూపిస్తే ఈ స్టాక్స్ అన్ని 30% కంటే ఎక్కువగానే ర్యాలీ చూపించాయి. అందుకే ఈ కంపెనీస్ లో ఇట్లాంటి వాల్యూ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇది చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్. అలాగే తర్వాత కంపెనీ వచ్చేసి TV18 బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ అండి. TV18 బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ అనేది కూడా ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. వాల్యుయేషన్ పరంగా కూడా యావరేజ్ ఉందండి. 42% అనేది చాలా మంచి స్కోరే. మూమెంటం చూసుకున్నా కూడా టెక్నికల్ గా ఇది 49% అనేది కనిపిస్తూ ఉంది. దీంట్లో కూడా ఎటువంటి ప్రమోటర్ హోల్డింగ్ ప్లెడ్జ్డ్ లో లేదండి. FIIs వచ్చేసి 13% స్టేక్ ని కలిగి ఉన్నారు. ప్రైస్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే ఇది 1 మంత్ లోనే 45% రిటర్న్స్ ఇచ్చిందండి. సో 1 మంత్ లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. ఇది 52 వీక్ హై నుంచి చూసుకున్నట్టయితే 40% డిస్కౌంట్ లో మనకి ఇక్కడ దొరుకుతూ ఉంది. ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ చూడండి కేవలం 19 రూపీస్ లో ఇది ట్రేడ్ అవుతుంది. ఈ రోజు చూసుకున్నట్టయితే ఇది 6% ఫాల్ అయి ఉంది. అలాగే అయోన్ ఎక్స్చేంజ్ అనే కంపెనీ కూడా చూడండి డ్యూరబిలిటీ చూసినట్టయితే 85% ఫైనాన్షియల్ స్ట్రెంత్ అనేది మనకు కనిపిస్తుంది. చాలా మంచి అట్రాక్టివ్ గా ఉంది ఫైనాన్షియల్ గా చూసుకున్నట్టయితే. సో ఫండమెంటల్లీ ఓవరాల్ గా ఇది చాలా బాగుంది. దీంట్లో కూడా FIIs 1.5% స్టేక్ ఉంటే DIIs వచ్చేసి 16% స్టేక్ కలిగి ఉన్నారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి 4.5% స్టేక్ దీంట్లో కలిగి ఉన్నారు. ఎటువంటి ప్రమోటర్ హోల్డింగ్ అనేది ప్లెడ్జ్డ్ లో లేదు. దీంట్లో ప్రైస్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే 1 మంత్ లో 10% వరకు పెరిగిన స్టాక్ అండి ఇది. దీంట్లో వాల్యూమ్ డాటా చూసుకున్నట్టయితే మనకి చాలా మంచి డెలివరీ పర్సెంటేజ్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా 6 మంత్స్ లో 68% డెలివరీ పర్సెంటేజ్ ఉంటే 1 మంత్ లో 58%, అలాగే 1 వీక్ లో 59%. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 50% కంటే ఎబో అయితే దీంట్లో డెలివరీ పర్సెంటేజ్ అయితే కనిపిస్తుంది. కాకపోతే చూడండి దీంట్లో ట్రేడెడ్ వాల్యూమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో కేవలం 7411 వాల్యూమ్ మాత్రమే ట్రేడ్ అయింది. సో ఇట్లాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాలిటాలిటీ ఉండదు కాబట్టి ఎగ్జిట్ అవ్వడానికి కాస్త డిఫికల్టీస్ ఎదురవ్వచ్చు. కానీ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్టయితే దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచించవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ కంపెనీ వచ్చేసి ప్రకాష్ పైప్స్ అండి. ప్రకాష్ పైప్స్ అనేది కూడా వాల్యుయేషన్ పరంగా చాలా మంచి పర్సంటేజ్ కనిపిస్తూ ఉంది. సో ఇది నెగటివ్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ కాబట్టి ఫైనాన్షియల్లీ ఇది నాట్ ఎలిజిబుల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇందులో కూడా ప్రమోటర్ హోల్డింగ్ అనేది చాలా వరకు ప్లెడ్జ్డ్ లో ఉంది. కానీ రాకేష్ జుంజున్వాలా గారు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి దీని యొక్క డీటెయిల్స్ దీంట్లో చూపించడం జరిగింది. ఈ రోజు చూసినట్టయితే ఇది 5% వరకు పెరిగిందండి. దీని యొక్క ప్రైస్ అప్రిషియేషన్ చూసుకున్నట్టయితే చూడండి 1 మంత్ లోనే ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ ఇచ్చిందండి. 97.48% అనేది రిటర్న్స్ ఇచ్చింది. 21 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ 43 రూపీస్ వరకు వెళ్ళింది. ఆల్మోస్ట్ 1 మంత్ లో డబల్ అయిన మల్టీ బ్యాగర్ కంపెనీగా చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా డెలివరీ పర్సెంటేజ్ చూడండి 78%, 88%, 87%. ఆల్మోస్ట్ ఆల్ ఓవరాల్ గా లాస్ట్ 6 మంత్స్ లో టోటల్ గా ఎవరైతే దీంట్లో పర్చేస్ చేస్తున్నారో అందరూ హోల్డింగ్ లోనే పెడుతున్నారు. సో దీంట్లో ట్రేడింగ్ అనేది జరగట్లేదు. సో చాలా వరకు దీంట్లో ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేది అయితే మనకు కనిపిస్తుంది ఈ డెలివరీ పర్సెంటేజ్ చూస్తున్నట్టయితే. సో ఇట్లాంటి కంపెనీస్ లో మనం ఫర్దర్ గా ఫ్యూచర్ గ్రోత్ ఉండే అవకాశాలు ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇవ్వండి 10 కంపెనీస్ రాకేష్ జుంజున్వాలా గారివి. అలాగే మిగతా కంపెనీస్ యొక్క డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ
trendline.com లో టోటల్ గా చూడవచ్చు. టోటల్ గా 31 కంపెనీస్ లో ఈయన యొక్క స్టేక్ అనేది 1% కంటే ఎబో ఉంది. సో ఇదండి ఈ రోజు వీడియో. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.